హాయ్ హలో వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పిజ్జాని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఈరోజు మీకు స్టవ్ మీద ప్యాన్ లో పిజ్జా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మళ్ళా ఓవెన్ లో కూడా మనం పిజ్జాని ఎలా తయారు చేయాలో అది కూడా చూద్దాము. నేను 2 ways లో పిజ్జాని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మనము పిజ్జా కోసము ఈస్ట్ ని నానబెట్టుకోవాలి. గోరువెచ్చని వాటర్ 250 ml తీసుకున్నాను. ఒక 7 grams ఈస్ట్ ప్యాకెట్ నీళ్ళలో నానబెట్టుకొని 1 టీ స్పూన్ షుగర్ కూడా ఆ ఈస్ట్లోనే కలిపి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము బౌల్ని కవర్ చేసుకొని 10 to 15 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈస్ట్ పర్మెంట్ అవుతుంది. ఇప్పుడు నేను నాన్ వెజ్ పిజ్జా చేస్తున్నాను. టాపింగ్ కోసము 500 grams చికెన్ తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. దానిలో 1 టీ స్పూన్ వెనిగర్, మసాలాలు 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మసాలాలతో మన చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసిన తర్వాత బౌల్ని కవర్ చేసుకొని ఒక 30 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పిజ్జా బేస్ కోసము పిజ్జా డవ్ రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ 300 grams మైదా తీసుకొని ఆల్రెడీ మేము పర్మెంట్ చేసి పెట్టుకున్న ఈస్ట్ని పిండిలో కలుపుకున్నాను. పిండిలో వేసి బాగా మీరు కలపాలి. కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలుపుకోండి. ఇప్పుడు మనము పిజ్జాలో రా మిల్క్ అంటే పచ్చి పాలు ఒక 5 spoons వేసుకోవాలి. దీనివల్ల పిజ్జా బేసు చాలా టేస్టీగా వస్తుంది. మీరు నేను ఎలా చెప్తున్నానో అలా ఆ మెజర్మెంట్స్తోనే పిజ్జా బేస్ తయారు చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా క్రంచీగా బన్ను చాలా బాగా వస్తుంది. బేస్ మటుకు 100% గ్యారంటీ ఇది. మిల్క్తో బాగా కలుపుకున్న తర్వాత 3 టీ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ ఆలివ్ ఆయిల్ అయినా వాడుకోండి, లేదా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడవచ్చు, బటర్ అయినా వేసుకోండి, అది మీ ఆప్షన్ అండి. ఇట్లా ఆయిల్ అంతా బాగా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మరలా ఒక 3 టీ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ పిండికి బాగా పట్టించండి. ఎందుకంటే మనం ఇప్పుడు 45 to 1 hour మనం డవ్ని రెస్ట్ ఇస్తున్నాము. డ్రై అవ్వకుండా ఉంటుంది మన డవ్వు. ఈస్ట్ వేసాం కాబట్టి బాగా పర్మెంట్ అయ్యి డబుల్ అవుతుంది. ఇప్పుడు కవర్ చేసేసుకొని సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు మనము పిజ్జా సాస్ తయారు చేసుకుంటున్నాం. దానికోసం ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకొని ఒక 3 టమాటాలని సన్నగా తరిగినవి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి బాగా మగ్గించుకొని మనకి పేస్ట్ లాగా రావాలి. మీరు ఒకవేళ టమాటాలు మంచి టమాటాలు అయితే మనకి నాటు టమాటాలు బాగా పేస్ట్ అయిపోతాయి, లేదు అనుకుంటే ఒక రౌండ్ మిక్సీలో అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం ఇప్పుడు టమాటాలని మగ్గిస్తున్నాం. చూడండి ఇలా బాగా మగ్గిపోయాయి. అసలు మనకి కంప్లీట్ పేస్ట్ లాగా వచ్చేసింది. ఇప్పుడు మనము మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. సో ఇప్పుడు పిజ్జా సాస్ చూడండి, టమాటా అంతా బాగా నీట్గా అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు సాల్ట్ తగినంత మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు నేను ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని సన్నగా కట్ చేసుకున్న పీసెస్ వేసాను. వాటిని కూడా ఒకసారి టమాటా సాస్లో వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత 2 టీ స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇవి మనకి సాస్లో కొంచెం స్పైసీగా ఉంటుంది. మీరు మీ స్పైసీని బట్టి వేసుకోండి. 2 స్పూన్స్ అంటే ఏం పెద్ద కారం ఏం లేదు, మాకు కరెక్ట్గా సరిపోయింది. దాంతో 1 టీ స్పూన్ షుగర్ కూడా వేసుకుంటున్నాము.
సో మనకి ఆ స్పైసీనెస్ కవర్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి షుగర్ని కొంచెం మెల్ట్ అవుతే మనకి టమాటా సాసు టేస్టీగా వస్తుంది. సో మూత పెట్టాము 2 minutes. తర్వాత మళ్ళీ తీసి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు చూడండి మనకంతా నీట్గా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఆరిగానోని 1.5 teaspoons ఆరిగానో వేసుకొని బాగా కలుపుకోవాలి. మన సాసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పిజ్జా టాపింగ్ చికెన్ పిజ్జా కాబట్టి నేను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3 cubes బటర్ వేసుకొని మెల్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కల్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోయి కొంచెం బ్రౌనిష్గా చికెన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు బటర్ కాదు అనుకున్న ఆయిల్ అయినా వేసుకొని ఫ్రై చేసుకోండి, అది ఆప్షనల్, మీ ఇష్టం అది. ఇప్పుడు మనకి చికెన్ కూడా రెడీ అయిపోయింది. మన చికెన్ ఫ్రై టాపింగ్ కోసం రెడీ. ఇప్పుడు మనం ఆల్రెడీ డౌ బేస్ కోసము మిక్స్ చేసి పెట్టినాం. చూడండి మనకి డబుల్ అయింది మన పిండి. డౌ అంటే మనం ఈస్ట్ వేసాం కదా, బాగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళా ఆ ఎయిర్ అంతా పోయే వరకు కలుపుకోవాలి. చూడండి అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము 2 portionsగా రెడీ చేసుకుందాము మన డౌని. ఒకటి ప్యాన్ పిజ్జా కోసము, ఒకటి మనము ఓవెన్లో పిజ్జా కోసము రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఒక పోర్షన్ తీసుకొని మనం ప్యాన్ పిజ్జా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనము ప్యాన్ పిజ్జా రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 spoons ఆలివ్ ఆయిల్ అలా ప్యాన్లో వేసి స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే మన డౌ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక పోర్షను పిజ్జా డౌ తీసుకొని ఇలా ప్యాన్లో అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి 7 to 10 minutes మన పిజ్జా డౌని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 7 to 10 minutes మనము స్పాచులాతో ఇలా పిజ్జా డౌని కదిలించినప్పుడు అంటుకోకుండా అట్లా బేస్ ఇట్లా రావాలి, లేచి వచ్చేసింది చూసారా. ఇప్పుడు మళ్ళీ మనము సెకండ్ వైపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లిప్ చేద్దాము. మన పిజ్జా డౌని ఇలా ఫ్లిప్ చేసుకుంటున్నాము. చూడండి చక్కగా కుక్ అయిపోయింది. సెకండ్ సైడ్ కూడా కుక్ అవ్వాలి. సో అలా పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి. ఇప్పుడు మనము పైన అంతా కుక్ అయిపోయింది కదా, ఫ్లిప్ చేసాం కదా. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని అలా హోల్స్ పెట్టుకోండి. ఈ హోల్స్ ఎందుకు అంటే మన పిజ్జా పిండి పిండిగా లేకుండా అంతా ఈవెన్గా కుక్ అవ్వడానికి. ఆల్రెడీ పిజ్జా సాస్ మనం రెడీ చేసుకున్న పిజ్జా సాస్ని ఇలా పిజ్జా మీద వేసి నీట్గా స్ప్రెడ్ చేయండి. అలా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మొజరెల్లా చీజ్ని నేను గ్రేట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం మొజరెల్లా చీజ్ కూడా వేసుకున్నాను. దీనికోసము క్యాప్సికము 3 colors నాకు దగ్గర ఉన్నాయి. 3 colorsని కట్ చేసి పెట్టుకున్నాం. లేదు మీకు ఒకే కలర్ దొరికినా కానీ నో ప్రాబ్లం. ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్ రెడీ చేసుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత గ్రేట్ చేసుకున్న మొజరెల్లా చీజ్ కూడా స్ప్రెడ్ చేశాను. ఓకే, అంతా అయిపోయింది, రెడీ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes మన పిజ్జాని కుక్ చేయాలి. ఆఫ్టర్ 5 minutes చూస్తే చూడండి మన పిజ్జా రెడీ అయిపోయింది. మీరు కొంచెం మొజరెల్లా చీజ్ వేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా చల్లుకోవచ్చు స్పైసీనెస్ కోసం, లేదా తినేటప్పుడైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం పాన్ పిజ్జా రెడీ అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగుందో.
ఇలాగా హెల్దీగా హోమ్ మేడ్ పిజ్జా పిల్లలకి చేసి పెట్టుకున్నా మనం తిన్నా చాలా పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటాము. సో మన పిజ్జా రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా. మన చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది, నీట్గా మొజరెల్లా చీజ్. ఓవెన్ పిజ్జా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే ఇక్కడ కుక్ చేసేది కొంచెము మనం అక్కడ ఫ్లిప్ చేసుకున్నాం, ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే మనకు ఓవెన్లో పైన హీట్ ఉంటుంది, కింద హీట్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ మన డవ్ నీట్గా కింద పైన కుక్ అయిపోద్ది. ఇది అందుట్లో హోల్స్ ఉన్న ప్లేట్ కాబట్టి నో ప్రాబ్లం. ఇలా 180 degrees మీద ఓవెన్లో 10 minutes కుక్ చేసుకోవాలి. కింద ప్లేట్కి హోల్స్ ఉన్నాయి కాబట్టి కింద బాగా కుక్ అయిపోతుంది, పైన హీట్ వస్తుంది కాబట్టి మన పిజ్జా పైన కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు 10 minutes తర్వాత తీసి చూడండి నీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక ఫోర్క్ తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకొని ఎందుకు అంటే ఏమన్నా లోపల మిడిల్లో ఏమన్నా కుక్ అవ్వకపోయినా కానీ మన పిజ్జా అంతా రెడీ చేసినప్పుడు పెట్టినప్పుడు మళ్ళీ ఫుల్గా బేస్ అంతా కుక్ అవుతుంది. అందుకోసం మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసాము, గ్రేట్ చేసి పెట్టుకున్నాము మొజరెల్లా చీజు, దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకున్నాము. ఆల్రెడీ మనం క్యాప్సికమ్ అన్నీ కట్ చేసి పెట్టుకొని ఉన్నవన్నీ స్ప్రెడ్ చేసుకున్నాము. చికెన్ ఆల్రెడీ ఫ్రై కూడా నేను చేశాను కదా, మీరు చూసారు ప్రాసెస్ అంతా పాన్ పిజ్జా కోసం. అవే చికెన్ పీసెస్ కూడా దీని మీద స్ప్రెడ్ చేసేసాము అంతా నీట్గా. అన్నీ స్ప్రెడ్ చేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా కొంచెం స్ప్రెడ్ చేసాము. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మొజరెల్లా చీజ్ని కూడా మీకు బాగా ఇష్టంగా తిన్నా మనం ఎంత వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చీజ్ బాగా ఎక్కువైనా చాలా ఇష్టము, సో బాగా స్ప్రెడ్ చేసాము. ఇలా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ పిజ్జాని మనం ఓవెన్లో కుక్ చేసుకున్నాము. 25 minutes పెట్టుకొని 180 degrees మీద కుక్ చేసుకోండి. మన ఓవెన్ పిజ్జా రెడీ అయిపోతుంది. చూడండి ఆఫ్టర్ 25 minutes తర్వాత మన పిజ్జా రెడీ అయిపోయింది. ఇలా కుక్ అయింది మన ఓవెన్లో, చాలా కలర్ఫుల్గా వచ్చింది, ఈవెన్గా కుక్ అయింది. మన క్యాప్సికమ్ అన్నీ కూడా ఈవెన్గా కుక్ అయ్యాయి. నేను పాన్ పిజ్జా టేస్ట్ చేసి చూపించలేదు మీకు, ఇక్కడ నేను ఓవెన్ పిజ్జా ఎలా వచ్చిందో మీకు నేను టేస్ట్ చేసి చెప్తాను. ఓ మై గాడ్, చూడండి మన ఓవెన్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇంకా పఫీగా, జ్యూసీగా, క్రిస్పీగా రెడీ అయిపోయింది మన పిజ్జా. చాలా టేస్టీగా అయితే వచ్చింది పిజ్జా. మీరు కూడా ఇలాగే చేసుకొని మీ పిల్లలు, మీరు, మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ స్వరూప.